హాయ్ ఫ్రెండ్స్. సో మేము మళ్ళీ అనదర్ ట్రావెలింగ్ బ్లాగ్ తో బయలు వచ్చాము. ఓకే, విజయవాడ వెళ్తున్నాం అనమాట. విజయవాడలో దుర్గతల గుడి, ఇంకా మనకి ఏమేమయ్యా మోపిదేవి, భవానీ ఐలాండ్, హంసల దేవి, మంగళగిరి అన్ని చెప్పారు. ఏమేమి ఉంటాయో తెలియదు. లాస్ట్ టైం కూడా అన్ని అని కూడా వెళ్ళాము. కొన్ని సో స్టార్ట్ అయితే అయింది. మరి మేము ఎప్పుడు ఏ ట్రావెలింగ్ చేసినా సరే ఇలాగే ఉంటుంది అనమాట. అలా అలాగా గోదావరి కింద దగ్గర కింద ఈ పక్కన అరిచే వాళ్ళని పట్టించుకోకండి, అలా అంతే. ఓకే, మరి ఏమైనా ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. ఎందుకు? ఏ టెంపుల్ కి? అమ్మవారి టెంపుల్ కి కొడుకువారు వెళ్తున్నారు. అనుపా అందరికి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడికి మార్నింగ్ ఒక అరౌండ్ 6 ఆ టైం కల్లా దిగామన్నమాట. దిగ్గానే ఇక్కడే ఒక సత్రం ఉంటే సత్రంలోకి వచ్చేసాము. సత్రంలోకి వచ్చి దిగేసి ఇక్కడ రెడీ అయిపోయాము అందరం ఫుల్గా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ విజయవాడ దుర్గతల గుడికి వెళ్ళి దుర్గతల గుడి మొత్తం చూసుకుని అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళి మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ చూసుకోవాలి. అది ప్లాన్. ఎలా జరుగుతుందో తెలియదు. ఇక్కడైతే మొత్తం బాగానే ఉంది. సత్రంలో కట్టండి మొత్తం అంత బాగానే ఉంది. మొత్తం రెడీ అయిపోయాం ఫుల్గా. స్టార్ట్ చేయలే, ఇప్పుడే స్టార్ట్ చేశా. రెడీ అయిపోయా. శారీ కట్టుకోం. శారీ కట్టుకుని మా ఆయన పని చేసుకున్నాను. నేను పని చేస్తాను. నేను కాటన్ శారీ కట్టుకున్నా, ఎందుకంటే కాటన్ శారీ సమ్మర్ కదా ఉడికిపోద్ది విజయవాడలో. అందుకే కాటన్ శారీ ఇదిగోండి మా ఆయన. ఇది మేము తీసుకున్న రూమ్ ఏరియా. విజయవాడ. అఖిలన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి వేపి దర్శనం చేసుకుంటాం. చలో, ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం నెమ్మదిగా. వీళ్ళందరూ పూలుగడ కొనుక్కున్నారు, పూలుగడ పెట్టుకోవడానికి. ఏ సిగ్గింగ్ మ్యాన్. టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇది టెంపుల్ అనమాట. కింద మెట్లు ఉంటాయి. నాకు తెలిసి ఫోన్ కింద ఇవ్వాలో పైన వాళ్ళు తెలీదు. చూద్దాం, ఎక్కడికి ఇచ్చేయాలో అక్కడ ఇచ్చేద్దాం. టెంపుల్ కింద కొండ కింద గుహల్లా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది కింద ఇంకా దగ్గరికి వచ్చేసాం, గుడి దగ్గరికి వచ్చేసాం. సో ఫోన్స్ ఇక్కడ, ఫోన్స్ ఎలా ఉండదు కదా, ఫోన్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్తాం. ఉచిత దర్శనం. కాకపోతే మనకి విఐపి ఉచిత దర్శనం అనమాట. అక్కడ మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం ఫోన్లు కట్టించేయాలి. చెప్పులు కానీ ఫోన్లు కానీ మొత్తం అక్కడ ఈ బిల్డింగ్ మొత్తం ఎక్కి పైకి వెళ్తే అక్కడ కొండ, అది టెంపుల్ అది అక్కడ కలుస్తాం అన్నమాట. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొండకి వెళ్ళాము, బాగుంది దగ్గర. తర్వాత దీన్ని ఓపెన్ చేసిర్రు, ఇది కొంచెం కష్టం. ఇప్పుడు కూడా కొండకి వెళ్ళిపోవచ్చు, కావాలంటే ఆటో ఎక్కేస్తే అటు కొండ పైకి అది అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఆటోలు అలో ఉండదు, ఓన్ వెహికల్స్ కానీ క్యాబ్ కానీ పైకి అలో. ఓకే సరే మరి
హాయ్ ఫ్రెండ్స్ హాయ్ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక గుడ్డోడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫోటో చూపించు ఫోటో చూపించు ఫోటో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం గట్ట అయిపోయింది. యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తాడు వీడు. హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరూ అందరూ. అందరికీ చెప్పండి. అందరికి చెప్పండి అని చెప్పు. అందరికీ చెప్పండి. అది అక్క నువ్వు లాస్ట్ పెట్టు క్లిప్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో ఫోటో దిగా అన్నమాట. కళ్యాణ వేది కళావేది. పైన గోపురం గట్ట పానకాల స్వామి టెంపుల్, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండ్ పానకాల స్వామి టెంపుల్. ఆ రెండు టెంపుల్స్ కి వెళ్తాం. రెండు టెంపుల్స్ కింద ఒకటి పైన. తమిళ అనుకుంటారా? డ్రెస్ విభూది చూసి తమిళలో అనుకుంటారు. కృష్ణానది ఇదంతా అక్కడ టెంపుల్ ఉంటుంది. ఇదంతా కృష్ణానది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అది కోడిదేనంట. దేవుడి గుడిలోకి వెళ్ళి తినకూడదు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. అదే టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ప్రధాని తీసుకెళ్తున్నట్టున్నారు. ఇది పెద్ద గోపురం అనమాట. ఇదిగో మన వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఆయన తొందరగా వచ్చేయమన్నారు. చాలా మంది జనం కూడా ఉన్నారు. పరిగెడుతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. చూద్దాం మరి ఏం జరుగుతుంది చూద్దాం. లోపలికి వచ్చిన దర్శనం అయితే అయిపోయింది. క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. కొంతమంది లోపలికి వెళ్తున్నారు కానీ మేము బయట నుంచే చూసుకుంటూ అలా వెళ్ళి చూసుకుని వచ్చేసాము. ఇది గుడి బయట అనమాట. బయటది ఇది. సో మేము అక్కడి నుంచి వచ్చాము బయటికి, అలా వచ్చాము. ఇక్కడ వేరే ఆంజనేయస్వామిలో ఎవరికో గుడి ఉంది. ఆంజనేయస్వామి క్షేత్రపాలకులు కదా మనకి, లక్ష్మీ నరసింహస్వామికి, నరసింహస్వామికి. సో ఆయన గుడి ఉంది పక్కన ఆయనది. ఇంకో బొడ్డోడు వచ్చాడు, బొడ్డోడు పక్కన ఉన్నాడు. ఇది ఇలా ఉందన్నమాట గుడి. సో ఇప్పుడు కొంచెంసేపు ఇక్కడ కూర్చుని మళ్ళీ పానకాల నరసింహస్వామి దగ్గర, అంటే పైకి అనమాట, పైన వేరే గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ప్లాన్. ఎక్కడికి వచ్చాం మనం? హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్? మంగళగిరికి. మంగళగిరిలో గుడికి వచ్చాము. చెప్పు. టెంపుల్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. కాకపోతే ఈరోజు జాతర ఉందంట ఏదో. సో చాలా క్రౌడ్ ఉంది. దర్శనం అయిపోయింది, బయట కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పానకాల స్వామి టెంపుల్కి వెళ్తాం. బ్రో ఫ్రీగా ఇచ్చారా కొన్నారా? ఫ్రీగా ఇచ్చారా? స్వామివారికి నైవేద్యంగా ఇచ్చిన ప్రసాదం అది. అన్న తాటి బెల్లం అన్నాడంటే ఒక రేంజ్లో ఉన్నట్టు టేస్ట్. సో ఈ గుడి కూడా చాలా ప్రాచీన కాలం నాటిది అనమాట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టారని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి. ఇక్కడ పాండవులు అరణ్యవాసం నందు ఇక్కడ ఒక స్టోరీ కూడా రాస్తుంది. అక్కడ మీకోసం నేను జూమ్ చేస్తున్నాను, నాకు తెలిసి కనిపించవచ్చు. బాగుంటున్న గుడి, పైన గుడి, రెండు గుళ్ళు ఉన్నాయి. పైన స్వామివారికి పానకాలు పోస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ చెరుకు పానకం ఉంటుంది కదా, చెరుకు పానకం పోస్తూ ఉంటారు. దేవుడి మీద ఎప్పుడు నిప్పులు సెగ వచ్చినట్టు దేవుడికి సెగ వస్తుందంట. సో అది చల్లార్చడానికి పానకాలు వస్తూ ఉంటారు దేవుడి మీద. అంటే ఆ నరసింహస్వామిలో ఒక అగ్నిగుండం ఉంది. పానకాలు వేయడం అనేది అసలు ఆగదు, పోస్తూనే ఉంటారు. డే అంతా పోస్తూనే ఉంటారు అనమాట. సో కింద అయింది, పరుగులు అయింది కింద మొత్తం. ఇక్కడ వాతావరణం కూడా అలాగే ఉంది, ఎందుకంటే చాలా మంది జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అందుకే ఇంత ఫాస్ట్గా అయ్యింది. ఇక్కడ మేము రావడం కూడా చాలా పరిగెత్తుకుంటూ వచ్చారు, చూసారు కదా. సో పైన ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కి పైకి వెళ్ళిపోతాం.
ఏదిరా ఓకే వెళ్ళలేదు కదా, అక్కడ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, అది అదనమాట. సో అక్కడి నుంచి మేము ఇది మొత్తం కొండంతా ఎక్కి ఇక్కడికి వచ్చాము. పానకాల స్వామి టెంపుల్, అదే మనకి అగ్నిపర్వతంలా ఉంటుంది, లోపల స్వామివారిలో అగ్నిపర్వతం ఉంటుంది. సో అది చల్లార్చడం కోసం ఎప్పుడు మనకి పానకాలు పోస్తారు అని చెప్పేసి ప్రతీతి ఉంది ఇక్కడ. సో అది ఇదే అనమాట. కుటుంబంలో ఎవరిలో ఉంటారు అలాంటి వాళ్ళు, కానీ చిలక విషయం చెప్తున్నారు. అలాంటివి నమ్ముకుంటే వస్తామే. సో ఇలా నడుచుకుంటూ పైకి ఇలా వచ్చేయాలి. అక్కడి నుంచి ఉచిత దర్శనానికి దారి ఉంది. ఇక్కడ మనకి బాటిల్ 10 రూపీస్ ఎంతో అనుకుంటా. పానకం తీసుకుని వెళ్ళి పానకంలో పోయాలన్నమాట. మనం ఒకవేళ తాగడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి కావాలనుకుంటే బాటిల్తో కలిపి 100 రూపాయలు ఎంతో చెప్తారు. చెప్తాం మీకు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత. ముందు చూడండి అసలు ఎలా ఉన్నారు జనాలు, ఫుల్గా ఉన్నారు జనాలు. దర్శనం అయిపోయింది. హాయ్ గైస్, దర్శనం అయిపోయింది, పానకాలు తాగేసాము. మొత్తం అంతా బాగా జరిగింది. ఇక్కడ నుంచి పక్కన లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి మాదేంటంటే మనోడికి ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు, లోపలికి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి దర్శనం గట్ట చేసుకుని అక్కడ పానకాలు అక్కడ గ్లాసులు ఇస్తారు, బాటిల్ ఇచ్చిన వాళ్ళకి గ్లాసుల్లో తీసుకున్నాము. ప్లస్ ఒకవేళ బాటిల్ తీసుకెళ్తే ఆ బాటిల్లో పోసిస్తారు అనమాట. బాటిల్లో తీసుకొచ్చారు కదా, అవి రెండు తీసుకుని దర్శనం గట్ట బాగా జరిగింది, బయటకు వచ్చేసాం. అది రూమ్కి వెళ్తున్నాం. అందరూ పండుగ సెలబ్రేట్ అన్నది చూస్తున్నారు. ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఓకే గుళ్ళిగట్ట మొత్తం చూసుకుని సదనకి వచ్చేసాము. వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. అంటే బట్టలు గట్ట మార్చేసుకున్నాం. ఈ బట్టలతో ఆ బట్టలతో అంటే మనకు అర్థం అయిపోతుంది అర్థమైపోయింది. సో బట్టలు మార్చేసుకుని కింద భోజనాలు పెడతారంట, ఫుడ్ పెడతారు కింద. ఫుడ్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తర్వాత భవన ఐలాండ్కి వెళ్ళి కొంచెంసేపు తిరిగేసి తర్వాత ఎక్కడికైనా స్టార్ బక్స్కి వెళ్తాం. కాఫీ బిల్లు కడతాడు అండ్ మాకు షాపింగ్ చేయిస్తాడు. సిగ్గుపడుతున్నావు మామ, సిగ్గు ఉండాలరా. హాయ్. సో అదనమాట ప్లాన్. ఓకే మరి తిన్న తర్వాత చెప్తాను.